అందరికీ నమస్కారం అండి. ఫేమస్ అండ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి ఇష్టపడే వాళ్ళకి ఈ పానీపూరితో చేసిన చాట్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పానీపూరి చాట్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా చింతపండుతో కలిపి తయారు చేసుకున్న రెడ్ చట్నీ తయారీకి చూద్దాం. 10 నుంచి 12 డీసీడ్ చేసిన ఖర్జూరాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని ఒక అరకప్పు వేడి నీటిలో వేసి నానపెట్టి దాన్ని మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ అంతటిని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని నీళ్లు కూడానండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మళ్ళీ దీనిలో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటాము. కారం 1 టేబుల్ స్పూన్, 1.5 టీ స్పూన్లు బ్లాక్ సాల్ట్ వేసి మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ వెలిగించుకుని దీన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుందామండి. మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు కావలసిన కన్సిస్టెన్సీ తయారవుతుందండి. ఆ చిక్కదనం చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకుంటానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు చేసుకున్నవి, ఒక ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా పుదీనా, 2 గుప్పెళ్ళంత కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగ గింజలు, 2 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ చనాదాలు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక నిమ్మకాయ రసం, ఒక పావు కప్పు పెరుగు, సన్నకారపూస 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసి మెత్తటి గ్రీన్ చట్నీ చేసుకుందామండి. తయారైన ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని వేసుకుందాం. అలానే గ్రీన్ చట్నీ తయారైపోయింది. రెడ్ చట్నీ చల్లారిన దాన్ని కూడా బౌల్లో వేసుకున్నాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను కూడా పొట్టు తీసి దాన్ని కూడా మ్యాష్ చేసి పక్కన ఉంచుకున్నామండి. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా కోసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం పానీపూరి చేసుకుంటానికి రెడీమేడ్ పూరీలు కొనుక్కుంటాం కదా, వాటిని కొద్ది నూనెలోని వేసి మనకు కావాల్సినన్ని పూరీలని ఫ్రై చేసుకుందామండి. పానీపూరి ఇష్టపడేవాళ్ళు చాట్ బండి కనిపించగానే కాళ్ళు ఆగిపోయి 3-4 ప్లేట్లు లాగిచ్చేస్తారండి. అలానే మిగిలిన నీళ్లు తాగి తృప్తిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ పానీపూరితో చేసుకున్న చాట్ కూడా అంతే రుచిగా ఉంటుందండి. పానీపూరీలు, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, సన్నకారపూస, నిమ్మకాయ, వేయించిన వేరుశనగలు, ఉడికించిన తెల్ల బఠానీలు, మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు అసెంబుల్ చేసుకుని ఇప్పుడు ఇక మనం చాట్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేద్దామండి. ఒక ప్లేట్ తీసుకుని ఒక 8 పానీపూరీల్ని క్రష్ చేసుకున్న వాటిని వేసి దీనిలో ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. మ్యాష్ చేసిన బంగాళదుంప తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు,
ఉడికించిన తెల్ల బఠానీలు ఒక 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్లు, అలానే గ్రీన్ చట్నీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఒక స్పూన్ సన్నకారపూస పైనుంచి గార్నిష్ కింద వేసుకుని కొన్ని వేయించిన వేరుశనగలు కూడా వేసుకుందాం. మొత్తం చాట్కి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇక మనం సర్వ్ చేయటమే. ఇది వర్షాలు పడేటప్పుడు కూడా తింటే చాలా చాలా బాగుంటుంది. స్వీటు, స్పైసీ, ట్యాంజినస్తో కలిసిన ఈ పానీపూరి చాట్ అసలు వదలరండి. అంత రుచిగా ఉండే ఈ పానీపూరి చాట్ని స్పూన్ వేసి ఇవ్వండి. మొత్తం సాసులన్నీ కలుపుకొని ఎంజాయ్ చేస్తూ తింటారు. పానీపూరి చాట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పానీపూరి చాట్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి.